ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి సీతక్క. R&B సహకారంతో రోడ్లను డెవలప్ చేస్తున్నామని, త్వరలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ములుగు జిల్లా జగ్గన్నపేటలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు మంత్రి సీతక్క. కోటక్ మహీంద్ర సహకారంతో 175 ఉచిత కుట్టు మిషన్స్ సర్టిఫికెట్స్ అందించారు. తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 9 మందికి పాడి గేదెలను అందించారు. ఆ తర్వాత చీరలు పంపిణీ చేశారు సీతక్క. ములుగు మండలంలోని జంగాల్పల్లి క్రాస్ నుంచి వెల్తూర్లపల్లె వరకు జరగబోయేటువంటి జాతర సందర్భంగా కానీ మన కుండే రామప్ప మరి వచ్చేటువంటి టూరిస్టుల కోసం కానీ స్థానిక గ్రామస్తుల కోసం ప్రత్యేకంగా 20 కోట్లతోటి ఈ రోడ్ను నిర్మాణం చేయడానికి మరి డెవలప్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి సహకారంతో సంబంధిత శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క సహకారంతో ఈ యొక్క రోడ్డును సంపూర్ణంగా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ గారు, నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి మన జిల్లా ఎస్పీ గారు అందరికీ సుపరిచితులు, అదేవిధంగా R&B శాఖ వారు, స్థానిక నాయకులు, పంచాయతీరాజ్ మన R&B శాఖ వారు, పత్రికా మీడియా సోదరులు చాలా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో డెవలప్ అవుతా ఉంటది. ఆ నిర్మాణం ఏదైతే మరి ఆ బ్యూటిఫికేషన్ ద్వారా మన రామప్ప యొక్క ప్రతిమలు ఇక్కడ పెట్టినామో వాళ్ళు వీళ్ళు వచ్చి రకరకాలుగా చేస్తూ ఉంటారు. కాబట్టి గ్రామస్తులు మరి మెయింటెనెన్స్ జాగ్రత్తగా చేసుకోవాలని కోరుతూ ములుగును రాబోయే కాలంలో అద్భుతంగా డెవలప్ చేసే క్రమంలో మరి అటు కలెక్టరేట్ తో పాటు ఈ యొక్క మరి ఇంచర్ల జంక్షన్ 30 కోట్లతోటి మరి టూరిజం విలేజ్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా 150 కోట్లతో యంగ్ ఇండియా స్కూలు, ఆయిల్ ఫాము, తర్వాత మరి ఇంకా నర్సింగ్ కాలేజ్ కూడా ఇక్కడ ఇచ్చినాం. అది కూడా పని